హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. నిన్న ట్రంప్ నాటో గురించి రెస్పాండ్ అయ్యారు. బ్రిటన్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. నాటోకి మీరు ఒక కాల్ ఇచ్చారు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విషయంలో ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దాన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తున్నారు అడిగితే ట్రంప్ దీనికి ఆన్సర్ ఇచ్చారు. నాటో నుంచి మేము బయటికి రావాలని ఆలోచిస్తున్నాము. నాటో ఒక పేపర్ టైగర్ లాంటిది. ఈ విషయం రష్యాకు కూడా తెలుసు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి అందరూ హెల్ప్ కావాలంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో నాటోలో ఉన్న దేశాలన్నీ పిరికి దేశాలు. సో నేను అందుకే ఈ నాటోలో నుంచి బయటికి రావాలనే ఆలోచనలో ఉన్నాము అని చెప్తూ వచ్చారు. అండ్ ఇంకో పక్కేమో యూకే ప్రెసిడెంట్ కీర్ స్టామర్ కూడా ట్రంప్కి నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నాటోకి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము యుద్ధంలో పాల్గొవాలని అనుకోవట్లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి మేము ప్రపంచ స్థాయి చర్చలు నిర్వహించడానికి ఆశిస్తున్నాము. ఈ శాంతి మార్గాల్లో ఎన్నుంటే అన్ని మార్గాల్లోనూ మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రపంచంతో కలిపి ఒక వరల్డ్ వైడ్ చర్చని పెడతాము. ఎవరు ఎన్ని చెప్పినా బ్రిటన్కి యూజ్ అయ్యే డెసిషన్స్ మాత్రమే మేము తీసుకుంటాము, మిగతా ఏ డెసిషన్స్ మేము తీసుకోమని చెప్పేసి యూకే ప్రెసిడెంట్ చెప్తున్నారు. ఇది అసలు మా యుద్ధమే కాదు, మేము అసలు ఈ యుద్ధంలో పాల్గొనదలుచుకోలేదు. ఈ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేయడం వల్ల మేము కూడా బాగా ఇబ్బందులు పడుతున్నాము. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో బాగా పెరిగిపోయింది, దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం అని చెప్తూ వస్తున్నారు యూకే ప్రెసిడెంట్. మేము ట్రంప్తో కంటే నాటో దేశాలతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాం. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఎలా ఓపెన్ చేయాలి, దాని గురించి ఎలా డిస్కస్ చేయాలనే ఆలోచనలో మాత్రమే ఉంటాం. ఏది మాట్లాడబోమని చెప్పేసి యూకే ప్రెసిడెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారు. కొత్తగా యూఏఈ కూడా ఈ వార్లో పాల్గొనబోతుంది. దట్టు ఎవరితో? యూఎస్ఏకి సపోర్ట్గా. ఇరాన్ చాలా రోజుల నుంచి యూఏఈ మీద దాడులు చేస్తుంది. యూఏఈ చాలా భరిస్తూ వస్తున్నాం మేము ఇరాన్ చేసే పనుల వల్ల. కానీ ఇంకా మేము అలా భరించాల్సిన అవసరం మాకు లేదు. మేము యూఎస్ఏకి సపోర్ట్గా వెళ్తున్నాము. అమెరికా మిలిటరీ బేస్లు యూఏఈలో ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒకానొక టైంలో యూఏఈ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి అమెరికా బేస్ని యూఏఈలో పెట్టుకోవచ్చని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. అండ్ యూఏఈ కలిసి ఇరాన్ మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది, అయినా మేము దాన్ని భరిస్తూ వస్తున్నాము. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కనుక క్లోజ్ చేసి పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే చాలా కంట్రీస్ ఇబ్బందులు ఫేస్ చేయాలి, మేము ఇంకా ఒప్పుకోబోము. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేసే విషయంలో యూఎస్ఏ పాటు మేము కూడా ముందుంటాము, ఇద్దరం కలిసి ఫైట్ చేస్తాము అని చెప్తూ వస్తున్నారు.